శివుడి కోపం ఎంత భయంకరమో తెలుసా? ఒకసారి ఆ కోపం రూపం దాల్చింది. ఆ రూపమే వీరభద్రుడు. దేవతలు కూడా భయపడిన యోధుడు. యజ్ఞాన్ని ధ్వంసం చేసిన మహాశక్తి. తండ్రి అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న శివుని అగ్నిస్వరూపం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీరభద్రుడు ఎవరు? ఎలా పుట్టాడు? దక్ష యజ్ఞం ఎందుకు నాశనమైంది? ఇది కేవలం పురాణ కథ కాదు. అహంకారానికి ఇచ్చిన శిక్ష. పార్ట్ 1. దక్షుడి అహంకారం. సృష్టికర్త బ్రహ్ముడికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆయన పేరు దక్ష ప్రజాపతి. దక్షుడు గొప్ప యజ్ఞాలు చేసేవాడు. అయితే అతనికి ఒక పెద్ద అహంకారం ఉండేది. శివుడిని అతను గౌరవించేవాడు కాదు. ఎందుకంటే శివుడు సాధారణ దేవతల్లా ఉండేవాడు కాదు. శ్మశానాల్లో తిరిగేవాడు. శరీరానికి బూడిద రాసుకునేవాడు. పాములను ధరించేవాడు. దక్షుడికి ఇవన్నీ అసహ్యంగా అనిపించేవి. కాని దక్షుడి కుమార్తె సతీదేవి మాత్రం శివుడిని ప్రేమించింది. తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి దక్షుడికి అసలు నచ్చలేదు. పార్ట్ 2. దక్ష యజ్ఞం. ఒకరోజు దక్షుడు భారీ యజ్ఞం ఏర్పాటు చేశాడు. అందరు దేవతలను పిలిచాడు. కాని శివుడిని మాత్రం కావాలనే పిలవలేదు. ఈ విషయం సతీదేవికి తెలిసింది. ఆమె శివుడిని అడిగింది, నా తండ్రి ఇంటికి వెళ్లాలని ఉంది. అప్పుడు శివుడు ఇలా చెప్పాడు, ఆహ్వానం లేని చోట గౌరవం ఉండదు. కాని సతీ తన తండ్రి మారిపోయి ఉంటాడని భావించింది. ఆమె ఒంటరిగా యజ్ఞానికి వెళ్ళింది. పార్ట్ 3. సతీదేవి అవమానం. సతీ యజ్ఞానికి చేరుకున్నప్పుడు ఎవరూ ఆమెను గౌరవించలేదు. దక్షుడు అందరి ముందు శివుడిని అవమానించాడు. అటువంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని దూషించాడు. భర్త అవమానం తట్టుకోలేని సతీ ఆవేదనతో మండిపోయింది. శివుని అవమానించిన ఈ శరీరం నాకు అవసరం లేదు అని చెప్పి యజ్ఞాగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. పార్ట్ 4. శివుడి కోపం. ఈ వార్త కైలాసానికి చేరింది. సతీ మరణం విన్న శివుడు భయంకరమైన కోపంతో కంపించిపోయాడు. అతని జటలోని ఒక వెంట్రుకను నేలపై బలంగా కొట్టాడు. అక్కడినుంచి అగ్నిలా ఒక మహాకాయుడు జన్మించాడు. అతనే వీరభద్రుడు. అతని కళ్లలో అగ్ని, చేతిలో భారీ ఖడ్గం. రూపం చూసి దేవతలే వణికిపోయారు. శివుడు ఆజ్ఞ ఇచ్చాడు, దక్ష యజ్ఞాన్ని నాశనం చేయి.